మావిగన్ నా ప్రతిపాదన, ఇది మంచిదయా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి అయితే మీరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ. అలా అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా బూతులు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,000 కోట్ల అవినీతి, ఇవన్నీ మనం మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్సు, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడో ఒకటి రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియజెప్పు రోజు తొందరలో వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చావలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా. జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకి అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలిగా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు.